ఏపీ ఫైబర్ నెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్టు చెప్పారు చైర్మన్ జీవీ రెడ్డి. సంస్థకు నష్టం కలిగించిన వారి నుంచి డబ్బు రికవరీ చేస్తామని ప్రకటించారు. వైసీపీ పాలనలో ఏపీ ఫైబర్ నెట్ ను దివాళా తీయించే పరిస్థితికి తీసుకొచ్చారని ఆరోపించారు సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి. 2019-24 మధ్య అవసరం లేకున్నా 1200 మందిని నియమించుకున్నారని తెలిపారు. వైసీపీ నేతలు చెప్పడంతో అప్పటి చైర్మన్ వీరిని రిక్రూట్ చేసుకున్నారని వివరించారు. ఇందులో చాలా మంది నాటి ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లలో పనిచేశారని ఆరోపించారు. సంస్థ ప్రక్షాళనలో భాగంగా 410 మంది ఉద్యోగులు తొలగించబోతున్నామని చెప్పారు. ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. ఈ నియామకాలు చేపట్టిన వారికి త్వరలోనే లీగల్ నోటీసులు ఇస్తామన్నారు జీవీ రెడ్డి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. వారి నుంచి నష్టపరిహారాన్ని రికవరీ చేయడానికి వెనకాడబోమన్నారు. డెఫినెట్ గా ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్ చేశారో, శాలరీస్ ఇచ్చారో, అది ఎండీ గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 3-4 రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము. వీ లాస్ట్ ప్రాపర్ షోకాజ్ నోటీస్ ఇస్తాము, లీగల్ నోటీస్ ఇస్తాము, వీ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. ఎట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా వెనకాడ ఏం మొహమాటం ఏముంది, రికవరీ చేస్తాం. రామ్ గోపాల్ వర్మ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు జీవీ రెడ్డి. చంద్రబాబు, లోకేష్ కు వ్యతిరేకంగా మరో 15 సినిమాలు ప్లాన్ చేశారని, ప్రభుత్వం మారడంతో వారి ప్లాన్ వర్కౌట్ కాలేదని తెలిపారు. తీసుకున్న డబ్బును చెల్లించేందుకు వర్మకు 15 రోజుల గడువు ఇచ్చామన్నారు. ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్లు ఉందంట. అధికారం మారడంతో కుదరలేదు, డబ్బులు చేసిపోయారు. ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్. కానీ నేను చేయలేదు, ప్రాపర్ టైం ఇచ్చాను, 15 days టైం ఇచ్చాను. కొంతమంది అంటున్నారు 1,15,00,000కే అంత పెద్దోళ్ళకి నోటీసు పంపిస్తామన్నారని. మరి అంత పెద్దోళ్ళు 1,10,00,000 ఎందుకు తీసుకున్నారు? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫైబర్ నెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోన్న క్రమంలో రాబోయే రోజుల్లో ఇంకెన్ని సంచలనాలు ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.